దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడాం, యుద్ధము యెహోవాదే అని. యుద్ధము చేసేవాడు దేవుడు. ఆ యుద్ధం చేసినప్పుడు ఏం కలుగుతుంది? జయం వస్తుంది, విజయం వస్తుంది, గెలుపు వస్తుంది. అలాగే ఈరోజు దేవుడు కూడా మనల్ని ఎందుకు పిలిచాడని మనం గమనించినట్లయితే, మన జీవితాల్లో మనము దేవుని యొక్క పిల్లలంగా, అధిగమించే వారంగా, విజయాన్ని పొందే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. దేవుడి యొక్క పిలుపు మన పక్షాన, ఎందుకంటే ఆయనలో మనము జయించే వారంగా ఉండాలని, ఆయనలో సమస్తాన్ని కూడా మనం జయించి విజయాలుగా నిలబడాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని పిలిచాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో 7వ వచనంలో, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తురు అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నాడు. అయితే మనల్ని దేవుడు జయించే వారంగా, విజయాన్ని పొందినటువంటి వారంగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బైబిల్లో జయించడం అంటే ఏంటని మనం గమనించినట్లయితే, దేవుని పిల్లలుగా మనం పిలవబడినటువంటి మనం అందరం కూడా క్రైస్తవులని పిలువబడి క్రీస్తుని వెంబడిస్తూ ఉండగా ఆయన పొందినటువంటి జయాన్ని మనకిచ్చాడు. జయం అనగా ఏదయ్యా అంటే ఒకదాన్ని అధిగమించటం. జయం అంటే ఒకదాన్ని అధిగమించటం. అది సమస్య, లేకపోతే శత్రువు, లేకపోతే ఇంకొక ఆటంకాన్ని మనము అధిగమించడమే మన జీవితాల్లో జయాన్ని పొందటం అంటే. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క లేఖనాల్లో దేవుడు మనకి చెప్పినట్లుగా మనము జయించేవారుగా మనల్ని పిలిచాడు. మనం ఎప్పుడు కూడా ఓడిపోవాలని, మనం ఎప్పుడు కృంగిపోయిన వారంగా ఉండాలని, మనం ఎప్పుడు కూడా లోకంలో తక్కువగా అణిచివేయబడిన వారంగా ఉండాలని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన పిలవలేదు, కోరుకోలేదు. ఆయన కోరిక ఏంటంటే మనము జయించిన వారంగా ఉండాలి, మనము విజయాన్ని పొందిన వారంగా ఉండాలి, మనం సమస్తాన్ని అధిగమించే వారంగా ఉండాలి. కానీ తరచుగా దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనము అధిగమించలేకపోతా ఉన్నాం. అనేకమైన వాటిని, అనేక విధాలుగా జయాన్ని మనము పొందలేకపోతా ఉన్నాం. అయితే ఎందుకయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనతో సరిగా లేకపోవటం ద్వారా చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యమందు మనతో దేవుడు మాట్లాడుతూ యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. ఏమన్నాడండి? లోకములో మీకు శ్రమ కలుగుతుంది కనుక మీ హృదయాల్లో ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభువు చెప్తా వచ్చాడు. ఆయన జయించాడు కనుక ఆ జయాన్ని మనకు కూడా ఇచ్చాడు. మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో జయించటానికి దేవుడు మనతో ఉండాలని చెప్తున్నాడు. ఈ మాట జయము అనేటువంటిది, విజయం అనేటువంటిది మనం గమనించినప్పుడు అధిగమించడం అంటే ఏంటో అని చూస్తూ ఉంటే గ్రీకులో చెప్పినటువంటి మాట ఏంటంటే లొంగ తీసుకోవటం. మనం కూడా లోకములో అధిగమించాలన్నాడు, జయించాలని చెప్పాడు. అధిగమించాలి, జయించాలంటే లోకాన్ని మనం ఏం చేయాలంట? లొంగ తీసుకోవాలి, లోకాన్ని మన కింద అణిచివేసుకోవాలి. కానీ లోకమే మనల్ని ఏం చేస్తుంది? అణిచివేస్తూ ఉంది. లోకమే మనల్ని అధిగమిస్తూ ఉంది, కానీ మనం లోకాన్ని అధిగమించలేకపోతా ఉన్నాము. అదే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు జయించినటువంటి ఆ జయాన్ని మనము కలిగినటువంటి వారమై మనం ముందుకి సాగాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పినట్లుగా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ అధిగమించాలి. శ్రమ కలిగింది కదా అని శ్రమలో మనం కుంగిపోతే చేతగాని వారం అయిపోతామని వాక్యం చెప్తా ఉంది. శ్రమలో మనం కుంగిపోతే ఏమీ చేయలేని వారంగా ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనము ఆ శ్రమను జయించే వారంగా ఉండాలి. అది శోధన కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని ఏం చేయాలంటే మనము
అధిగమించాలి, జయించాలి. జయించాలంటే దాన్ని లొంగ తీసుకోవాలి. దాన్ని లొంగ తీసుకోవటానికి మన జీవితాల్లో మనము దేవుని యొక్క పిల్లలంగా మనం జీవించాలని చెప్తున్నాడు. అసలు దేవుడు మొట్టమొదటి ఇచ్చిన వాగ్దానం ఏంటి? సమస్తము కూడా మీకు అప్పగించాను. ఆది కాండంలో ఏం చెప్తున్నాడు? దేవుడు మానవుని సృజించిన తర్వాత సమస్తము మీకు అప్పగించాను, మీరు వాటి మీద ఏలుబడి చేయండి అన్నాడు. ఏం చెప్పాడు? మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని మీరు నింపి దానిని ఆధీనం చేసుకొని దాని మీద ఏలుబడి చేయమని దేవుడు చెప్పినట్టుగా మనకి ఆది కాండంలో జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అదే మాట మనకి దేవుడు మరలా జ్ఞాపకం చేసి చెప్తున్నాడు కదా, మీరు ఏలుబడి చేయడానికే నేను మిమ్మల్ని ఏర్పాటు చేశాను. కీర్తనలో మనం చూస్తూ ఉంటే 6-8 వచనాల్లో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములన్నిటినీ, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నువ్వు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఏమని చెప్పాడండి భక్తుడు ఇక్కడ? దేవుడు సమస్తాన్ని కూడా ఎక్కడ ఉంచాడట? మానవుని పాదాల కింద ఉంచాడు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? మానవుని పాదాల కింద ఉన్న సమస్తము కూడా మానవుణ్ణి వాటి పాదాల కింద తొక్కివేస్తా ఉన్నాయి. అయితే మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏలుబడి చేయటానికి ఇచ్చాడు. దేవుడు మనల్ని అధిగమించడానికి పిలిచాడు. ఆ పిలుపును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిలడం అంటే జయాన్ని పొందిన వారం అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఒక దినాన్ని అపోస్తుల కార్యాల్లో క్రైస్తవులని పిలిచారు. ఎందుకు పిలిచారయ్యా అంటే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని గేలి చేయటానికి క్రైస్తవులను వాళ్ళని పిలిచారు. కాకపోతే ఆ క్రైస్తవుల గురించి తర్వాత అధ్యాయాలు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు కదా, వీరు భూలోకమును తల్లకిందులు చేసేవారు. వీరు భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు. ఎవరినైతే ఎగతాళి చేసి క్రైస్తవులని గేలి చేశారో వాళ్ళని చూసిన జనమందరూ వీళ్ళు భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు. భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు అంటే దాని అర్థం ఏంటి? భూలోకాన్ని జయించారు, సమస్తాన్ని అధిగమించారు, అన్నిటి మీద వారికి ఆధిపత్యాన్ని తీసుకున్నారని చెప్తున్నాడు. ప్రకృతి వారి మాట వింది, రోగాలు వారి మాట విన్నాయి, దయ్యాలు వారి మాట విన్నాయి, సమస్తమైనటువంటి శక్తులు వారు గద్దించినప్పుడు దానికి అనుకూలంగా ఉన్న చివరికి మరణాన్ని కూడా వాళ్ళు గద్దించి చనిపోయిన వారిని తిరిగి బ్రతికించారు. ఎందుకో తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు కూడా ఒక రోజున వాళ్ళకు ఒక పాఠం చెప్పాలనుకున్నారు. ఆ పాఠం ఏంటయ్యా అంటే మనం గమనిస్తూ ఉంటే మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 35వ వచ్చిన దగ్గర నుంచి ఒక వృత్తాంతం రాస్తా ఉన్నారు మనకి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచూ ఉండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. ఏమన్నాడండి ఇక్కడ? ప్రభువారు అద్దరికి వెళ్దామని చెప్పాడు గలిలయ సముద్రం మీద. ఆ అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు గబగబా శిష్యులు ఏం చేశారట? ఆ ఉన్న జన సమూహాలందరినీ, అయ్యా మేము అవతలకి వెళ్తున్నాము, మీరందరూ వెళ్ళిపోండి, ఇంకా బోధ అయిపోయిందని చెప్పి పంపించేశారు. ప్రభు ఒక దోణిలో ఎక్కారు, శిష్యులు ఇంకో ఆ దోణిలోనే ఎక్కారు. ఆయనతో పాటు కొన్ని దోణులు కూడా ఈదరి
విన్నటువంటి వారు కూడా అవతలికి వెళ్ళి మళ్ళా విందామని కొంతమంది కొన్ని దోరులు ఆయన వెంబట వస్తూ ఉన్నాయట. ఆయన వెంట వస్తూ ఉన్నప్పుడు ఆయన అమరం మీద తలవాల్చి నిద్రపోతా ఉన్నాడు. అమరం మీద తలవాల్చి నిద్రపోతా ఉన్నప్పుడు సముద్రంలో ఏమైందట? తుఫాను రేగింది. సముద్రంలో తుఫాను రేగింది. సముద్రంలో తుఫాను చాలా గలిబిలి చేస్తుంది. పెద్ద పెద్ద ఓడల్ని సైతము, పెద్ద ఆ యొక్క పడవల్ని సైతం కూడా ఏం చేస్తుంది? బోర్లా వేస్తుంది, తిరగేస్తుంది. ఎందుకంటే ఆ నీళ్ళకి అలా లేచినప్పుడు ఆ పడవ లేదా ఓడ ఒకవైపున ముందుకి కోసుగా, రెండో వైపున కోసుగా ఉంటుంది కదా, ఏదో వైపు నుంచి దాన్ని పైకి లేపేస్తుంది. దాన్ని తట్టుకోలేకపోతే అది తిరగబడి బోర్ల పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ప్రభువు ఆ చిన్న దోణిలో ఉన్నారు, శిష్యులు అందులో ఉన్నారు. అలలు లేచినవి, తుఫాను ఎగిసింది, ఆ నీళ్లు వచ్చి ఆ దోణిలో పడతా ఉన్నాయి. అది చూసి భయపడిపోయారు వాళ్ళు. వాళ్ళని చూసి భయపడిపోయి చెప్తున్నారు కదా, ప్రభువా లెగు లెగు అని లేపారు. ఏందయ్యా అంటే, నీకు చింత లేదా? మేము చచ్చిపోబోతాము. అంత ఆశ్చర్యం కదా. మేము చచ్చిపోతా ఉంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నావా? నీకు భయం, నీకు చింత లేదయ్యా మా ఎడల నీకు జాలి లేదా అని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. గమనించారా? ఎంత విచిత్రం అంటే, ఆ అమరం మీద పడుకున్నవాడు అలా పైకి లేపి కిందకి దింపినప్పుడు అమరమే మొట్టమొదటి మునిగేది. అమరం మీద తలవాల్చి పడుకున్నవాడు ఏమవుతాడు? అందులో జర్రం జారి తడికి సముద్రంలో పడిపోతాడు. వీళ్ళందరూ లోపల ఉన్నారు. లోపల అడ్డాలు ఉంటాయి పట్టుకోవడానికి, కూర్చోడానికి. వాళ్ళకి కొంత మరి ఆ దోణిలో అడ్డుకర్రలు ఉంటాయి. వాటిని పట్టుకొని జాగ్రత్తగా ఉండొచ్చు. వాళ్ళందరూ ఈతొచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ జాలర్లు కదా. వాళ్ళందరూ ఎవరు? శిష్యులందరూ జాలర్లు, ఈతొచ్చిన వాళ్ళు. చిన్నతనం నుంచి 4-5 సంవత్సరాల వయసు నుంచి కూడా సముద్రం మీద ఆడుకున్నటువంటి వాళ్ళు, సముద్రం మీద వాళ్ళు తిరిగిన వాళ్ళు. వాళ్ళకి సముద్రం అంటే భయం లేదు, అలాంటే భయం లేదు. కానీ 3 సంవత్సరాలు ప్రభుతో వెంట తిరుగుతూ ఉండేలేకే ఆ సముద్రాన్ని మర్చిపోయారు, అలానే మర్చిపోయారు, ఆ భయాన్ని పోయింది అంతా. ఇప్పుడు ఏమైపోయిందంటే ధైర్యం పోయి భయం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు గౌక్కుని దూకి సముద్రంలో నుంచి ఈదుకొని రాగలరు. కానీ ప్రభువు వాస్తవానికి ఆయన వడ్లవాడని పిలువబడ్డాడు. యూదుడే వడ్లవాడని పిలువబడ్డాడు. ఆయనకి ఈత రాదు. ఆయన మొదటి నుంచి చేసిన పని ఏంటి? తండ్రితో పాటు ఆ యొక్క కార్పెంటరీ పని చేశాడు, చెక్క పని చేశాడు, కార్పెంటరీ పని చేశాడు. కానీ ఆయన వీళ్ళకిలాగా సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టి సముద్రంలో తిరిగినవాడు కాదు. కనుక ఆయనకి ఈత రాదు మామూలుగా మనం అనుకుంటే కదా. ఈత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఆయనకి ఈత రాదు. కానీ ఆయన లేపంటున్నారు కదా, మేము నశించిపోతా ఉన్నాం ప్రభా, నీకు చింత లేదా అని ప్రభువుని లేపారు. అయితే ప్రభు వాళ్ళకు ఒక పాఠం చెప్పడానికి ఆ దోణిలో వాళ్ళని అవతలకు తీసుకెళ్తున్నాడు. ఆ సముద్రంలో అల వచ్చినప్పుడు ఆయన కునికి పండుకున్నాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళ జీవితాల్లో ఒక పాఠాన్ని నేర్పించాలి. వాళ్ళ జీవితాల్లో అధిగమించిన వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళ జీవితాల్లో అధిగమించాలంటే ఏం కావాలో వాళ్ళకి గుర్తు చేయాలనుకున్నాడు. అధిగమించడానికి కొన్ని కావాలి. ఏం కావాలి? మనం అధిగమించాలంటే మన జీవితాల్లో మొట్టమొదట దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానం మనకి జ్ఞాపకం ఉంటే మనం భయపడం, మనం అధిగమించగలుగుతాము. ఎందుకని? దేవుని వాగ్దానములన్నీ కూడా అవును ఆమేనని చెప్పబడ్డాయి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా మనకి అవును అంటున్నాడు, ఆమేన్ అంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏది కూడా బొమ్మ ఏది కాదు. అవునా? దేవుడిచ్చిన మాట తప్పిపోయేది కానీ చెప్పాడు. ఏమన్నాడు? భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది, కానీ నా నోటిలో నుంచి వచ్చిన మాట ఎప్పటికీ గతించదు అన్నాడు. అది వాగ్దానం అంటే ఏంటి? అది నెరవేర్చడానికి ఇచ్చేటువంటి ఒక మాట. అందువలన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. సమస్తము నాశనం అయిపోయినా సరే ఆయన మాట ఎప్పటికీ అది నిలిచి ఉండేది. అది నిలిచి ఉండేది. కనుక ఆయన మాట యందు మనము నమ్మకాన్ని ఉంచాలి. ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
చాలా పర్యాయాలు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఇలాగా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనం భయాన్ని గుర్తు చేసుకుంటాం, కానీ దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోం. కనుక మనం అధిగమించాలంటే, జయించాలంటే, విజయాన్ని పొంది దేవుల్లో ముందుకు సాగాలంటే మన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదట. ఆ తర్వాత మన జీవితాల్లో జయాన్ని పొందాలంటే, మన జీవితాల్లో అధిగమించాలంటే లోక సంబంధమైన గుంపంతను కూడా మనము విడిచిపెట్టాలి. వెనకాల ఉన్నటువంటి ఆ గుంపును విడిచిపెట్టాలి. లోకం మనతో ఉంటే మనం జయాన్ని పొందలేం. లోకంలో కలిసిపోయి ఉంటే మనం జయాన్ని పొందలేం. కనుక లోకాల్లో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఆ గుంపంతను కూడా మనము విడిచిపెట్టి మనం ముందుకెళ్ళాలి. చాలామంది జయాన్ని పొందకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వారు లోకంతో ఉండటం వల్ల, అంటే నశించే వారితో ఉండటం వల్ల. మనం అధిగమించాలంటే, జయాన్ని పొందాలంటే మన వెనక ఆ గుంపుని ఉన్నటువంటి గుంపంతను కూడా విడిచిపెట్టాలి. మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఇశ్రాయేలుకి ఆరాధన చేసుకోవడానికి ఏం చెప్పాడు? మీరు ఐగుప్తులో ఉండొద్దని చెప్పాడు. అవునా? మీరు ఐగుప్తులో ఆరాధన చేయొద్దు, మీరు వారికి వేరుగా ఉండి బయటికి రండి, అప్పుడే మీకు జయం వచ్చుద్దని చెప్పాడు. లోతు విషయంలో మనం గమనిస్తూ ఉంటే లోతు కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ భార్య పాడైపోవడానికి, పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? వెనక ఉన్నటువంటి ఆ గుంపునే చూస్తూ ఉన్నారు. భార్య వెనక ఏం విడిచిపెట్టామని వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు? అదిగో అక్క ఆ చివరికి పర్వతం మీదకి వెళ్ళాయా అని చెప్తే ఊరికి వెళ్ళమని చెప్తాను, అక్కడ దాకా వెళ్ళలేనాయా, ఇదిగో నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఊర్లోకి వెళ్ళిపోతాను ప్రభు అని చెప్పి లోతు దేవదూతని బ్రతిలాడుకున్నాడు. దేవుడు దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోమన్నాడు. ఆ వెనక ఉన్న వాటిని సొదొమ సంబంధించినటువంటి, గొమోరా సంబంధించినటువంటి ఆ హద్దులు దాటి వెళ్ళిపోమంటే, అయ్యా ఇదిగో సోయార్లోకి వెళ్ళిపోతాను, నేను అంత దూరం వెళ్ళలేదని చెప్తున్నాను. దేవుడు ఏం చెప్పాడు? ముందు నువ్వు దాటి వెళ్ళే వరకు నేను అక్కడ ఏమీ చేయను, నువ్వు దాటి వెళ్ళే వరకు నేనేం చేయనని చెప్పాడు వాగ్దానాన్ని. ఆ వాగ్దానం గుర్తు రాలేదు లోతుకి. అక్కడికి వెళ్లకుండా సోయార్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ గుంపును విడిచిపెట్టలేకపోయాడు. కనుకనే భార్య పాడైంది, మరి తన యొక్క జీవితంలో పిల్లలు పాడైపోయారు. కనుక జయం అనేది పొందకుండా లోతు కుటుంబము పాడైపోయినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనతో ఉన్నటువంటి లోక సంబంధమైన గుంపును మనం విడిచిపెట్టాలి. అధిగమించాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. అందుకనే పేతురు గారు చెప్పిన మాటల్లో మనం గమనించినప్పుడు, మనల్ని ఏం చేశాడంట? చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే రాజులుగా, యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేశాడని చెప్తున్నాడు. కనుక వెనక ఉన్నటువంటి ఆ గుంపుని విడిచిపెట్టాలి. ఏమవుతుందంటే వెనక ఉన్న గుంపు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ఏదో ఒకటి మనకు ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది. కనుక దేవుడు చెప్తున్నాడు, మనము జయం పొందాలి, విజయాన్ని పొందాలి, దేనిని అధిగమించాలంటే వెనక ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టాలి. ఫిలిప్పీ పత్రిక ఏం చెప్పాడు? వెనక ఉన్న వాటిని మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పడాలి. మనం వెనకాన్ని పట్టుకున్నంతసేపు అధిగమించలేము, జయాన్ని పొందలేము. ముందున్నటువంటి వాటి కొరకు వేగిర పడితే మన జీవితాల్లో జయాన్ని మనం పొందగలుగుతామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి మనం చూస్తూ ఉంటే, అధిగమించాలి, జయాన్ని పొందాలంటే ఏం చేయాలయా అంటే, మన జీవితాల్లో దేవుడు మనతో ఉన్నాడని మనము ఎప్పుడు కూడా తెలుసుకోవాలి కదా. దేవుడు మనతో ఉన్నాడని మనం నిర్ధారణ చేసుకోవాలి. చాలా పర్యాలు శ్రమ రాగానే, కష్టం రాగానే, ఏదన్నా ఎదురుపడంగానే ఏమనుకుంటామంటే, అమ్మో నేను ఒక్కడే ఉన్నానే, నాకు తోడుగా దేవుడు లేడే అనుకుంటారు. నాకు తోడు దేవుడు లేడు అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, నేను నిన్ను విడవను
ఎడబాయనని పాత నిబంధనలో చెప్తే కొత్త నిబంధనలో నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ కూడా ఎడబాయను అని చెప్తా వచ్చాడు. ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు ఆయన. ఏ పరిస్థితుల్లో కూడా నీ చెయ్యి విడవనని దేవుడు మనతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు మనం విడిచిపెట్టి పక్క వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఆయన మనతోనే ఉన్నాడు. అయితే మనము ఆయన చూడలేకపోతున్నాం. ఆయన మనతో ఉన్నాడని ఆ అనుభవాన్ని మనం పొందలేకపోతున్నాము. ఆయన మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, దానిని నిర్ధారించుకోలేకపోతున్నాం. చుట్టూ చూసినప్పుడు ఏమవుతుంది? చుట్టూ ఉన్నదే కనపడతా ఉంటుంది. ప్రభు మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా ఎరిగి ఉండాలి. ఆయనకి పెట్టిన పేరేంది? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడవక మనకు తోడుగా ఉండేవాడు. ఆయన మనతో లేడనుకున్నామంటే మనం ఎప్పటికీ అధిగమించే వారంగా ఉండలేము. ఆయన్ని మనం గుర్తించలేకపోతే మనకు తోడుగా మన జీవితాల్లో జయాన్ని పొందలేము. ఆయన మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని మనము మన నేత్రాలు చూడలేకపోతే మన జీవితాల్లో అధిగమించలేము. ఎలీషా పర్వతం మీద ఉన్నాడు. పొద్దున్నే గెహాజీ సేవకుడు లేచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూడంగానే ఏం కనపడింది గెహాజీకి? సైన్యము, రథాలు, గుర్రాలు, ఎంత కనపడింది. భయపడిపోయారు. అమ్మో ఇంకేముంది గురువు గారు, మనం చచ్చిపోయామయ్యా, ఆయన రమ్మన్నప్పుడు రాజు రమ్మంటే రమ్మనంగానే మనం వెళ్తే బతికిపోయేవాళ్ళం, ఇప్పుడు అనవసరం చచ్చిపోతామయ్యా అని చెప్తున్నాడు లోపలికి పరిగెత్తుకొని పోయి. అయితే దేవుడు వాళ్ళతో ఉన్నాడన్న వాస్తవాన్ని గెహాజీ గుర్తించలేకపోతా ఉన్నాడు. ఒక దేవుని సేవకుడు, అద్భుతాలు చేసిన వాడు, మహత్కార్యాలు చేసినటువంటి వాడు, దేవుణ్ణి చూసినటువంటి వాడు వాళ్ళతో ఉన్నాడన్న వాస్తవాన్ని గెహాజీ గుర్తు చేసుకోలేకపోయాడు. భయపడి లోపల పరిగెత్తి చెప్పంగానే, దేవా వీడి కళ్ళు తెరవయ్యా అని చెప్పంగానే ఏం చేశాడు దేవుడు? వాడి కళ్ళు తెరవగానే వాడికి ఇప్పుడేం కనపడుతున్నాయి? మానవ సంబంధమైనవి కనపడతలేదు. సైనికులు కనపడతలా, గుర్రాలు కనపడతలా, రథాలు కనపడతలా. ఇప్పుడేం కనపడుతుంది వాడికి? అగ్ని గుర్రములు, అగ్ని రథాలు కనపడతాయి. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనపడతా ఉన్నాయి. అవి అప్పటికి అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎలీషా ఉన్నటువంటి పర్వతం చుట్టూ కింద సైనికులు ఎందుకని ఉండిపోయారు? వారు పైకి రాలేకపోయారు. కారణం ఏంటి? దేవుని యొక్క సమూహము, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఆ పర్వతం మీద ఉన్నాయి కనుక వాళ్ళు కింద నుంచి పైకి రాలేకపోయారు. ఇశ్రాయేల్ దగ్గరికి ఐగుప్తులు ఎందుకు దగ్గరికి రాలేకపోయారు? వాళ్ళకి వీళ్ళకి మధ్యలో దేవుడు అగ్నిస్తంభంగా నిలబడ్డాడు. అగ్నిస్తంభంగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు అధిగమించి రాలేకపోయారు. ఇక్కడ గెహాజీ దేవుని యొక్క సంబంధమైన వాటిని చూడలేకపోయాడు. దేవుడు వాళ్ళతో ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తించలేకపోయాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుడు మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తించలేకపోతే మనం అధిగమించలేము, మనము ముందుకు వెళ్ళలేము, జయాన్ని పొందలేము. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? ప్రభు గంగ వేరే దోనిలో ఉండి మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్తే కదా, ఆ తర్వాత ఇది ముందు చెప్పుకున్నట్టుగా మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు. ముందు వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక వెనకాల ఆయన నడుచుకొని వచ్చాడు కదా. అప్పుడు లేడు కాబట్టి అప్పుడు తుఫాను వచ్చింది అనుకోండి, ఏమనాలి? ప్రభా మేము చచ్చిపోతామయ్యా, నువ్వు అక్కడున్నావా, దగ్గర రాయా, త్వరగా అని పిలవాలి. కానీ ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? అదే దోనిలో ఉన్నారు, వాళ్ళతోనే ఉన్నారు, అమరం మీద తలవాల్చి పండుకొని ఉన్నారు. ప్రభు వాళ్ళతోనే ఉన్నప్పటికి కూడా ప్రభు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనకి ఏం అవ్వదని కోట్లేదు వాళ్ళు. ప్రభు మనతో ఉన్నాడు కనుక మనకు ప్రమాదం, ఇబ్బంది జరగదని వాళ్ళు నమ్మలేకపోయారు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని, దేవుడు మనల్ని దగ్గర ఉంచాడని, లేకపోతే మనల్ని ఆవరించున్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తించలేకపోతే మనం ఏది జయించలేము, ఏది కూడా అధిగమించి ముందుకి
వెళ్ళలేము. మనం ఏమి చేయలేక వెనకబడినటువంటి వారంగా ఉండిపోతాము. అయితే మరొక సంఘటన మనం గమనిస్తూ ఉంటే, మన జీవితాల్లో మనం అధిగమించాలి, జయాన్ని పొందాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ప్రేమని మనము నమ్మాలి. ఆ ప్రేమను మనం నమ్మటం మాత్రమే కాదు, ఆయనతో పాటు మనం ఆ ప్రేమలో ఉన్నామన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనల్ని తప్పిస్తాడు. కీర్తనలు ఏమంటున్నాడు? అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని తప్పించదును అని జ్ఞాపకం చేస్తున్నాను. అతను మన నామాన్ని ఎరిగాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను, శ్రమలోనే అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని చెప్పాడు. అయితే ఆయన మనల్ని విడిపించాలంటే, ఆయన మనల్ని గొప్ప చేయాలంటే, ఆయన శ్రమలో మనకు తోడై ఉండాలంటే ఆయన మనల్ని ప్రేమించాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని యేసుప్రభువు గారు చెప్పారు, మొదట మీరు ప్రేమించలేదు కానీ మొట్టమొదట నేనే మిమ్మల్ని ప్రేమించాను. మొదట ఎవరు ప్రేమించారట? మనం ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేది కాదు. ఆ ప్రేమ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేది కాదు. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమ మనల్ని కాపాడేది. ఆ ప్రేమ మనల్ని లోకాన్ని జయించేట్లుగా చేసేది. ప్రేమ అనేది లోకాన్ని జయిస్తుంది. అందువలన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ మన జీవితాల్లో జయాన్ని ఇచ్చేదిగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ద్వారా ఆయన పొందిన జయాన్ని మనకి ఇచ్చాడని చెప్తున్నాడు. యేసుప్రభువు చాలా పర్యాలు చెప్పాడు, నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా నాతో పాటు లోకాన్ని జయించారు. ఎందుకన్నాడు? ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమించలేదనుకో ఏం చెప్పాడు? నేను జయించానయ్యా, నాది అనేవాడు కదా. ప్రేమలో ఏముండదట? స్వార్థం ఉండదు. ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమించాడు కనుక ఆయన ప్రేమించినందుకు ఆ ప్రేమలో ఏం చెప్తున్నా అంటే జయాన్ని ఇచ్చానని చెప్తున్నాడు. ఆ ప్రేమలో నిన్ను అధిగమింపజేశానని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, మన ఎడల ఆయన శ్రద్ధను చూపించాడు కాబట్టి ఆయన మనల్ని విడవకుండా ఎప్పుడు కూడా కాపాడి అధిగమింప చేసేవాడు. యెషయా ఏమంటాడు? తల్లి విడిచినా సరే తండ్రి విడిచినా సరే నేను నిన్ను విడవనంటాడు కదా. ఇంకా ఏమంటాడు? ఇదిగో చూడు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను నిన్ను, నా చేతిలోంచి నిన్ను ఎవడు పెరికివేయగలుగుతాడు? నా అరచేతిలో నేను చెక్కుకున్నాను కాబట్టి నా చేతిలోంచి నిన్ను ఎవడు పెరికివేయగలుగుతాడు అని చెప్తున్నాడు. దేవుని ప్రేమలో నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. పౌలు గారు ఏమంటున్నాడు రోమపత్రికలో? దేవుని ప్రేమలో నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేదట. ఏదట? ఒకే ఒకటి మనల్ని ఎడబాపేది ఏంటంటది? మరణము తప్ప. మరణం అనేదే మనల్ని దేవుని ప్రేమ నుంచి మనల్ని లోకంలో వేరుపరుస్తుంది. మరణము తప్ప ఏది కూడా దేవునిలో నుంచి మనల్ని దూరం చేసేది లేదు, ఎడబాచేది లేదని చెప్తున్నాడు. కనుక ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమలో మనం నిలుచుంటే మనం అధిగమించగలుగుతాము. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమలో మన జీవితాలకి ఆయన జయాన్ని ఇచ్చి మనల్ని అధిగమింప చేసేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇంకోటి మనం గమనించినట్లయితే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని దిగదార్చుకోకూడదు. మనలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ దాన్ని దిగదార్చుకోకూడదు. పౌలు గారు చెప్పాడు, ఏమన్నాడు? మీరు విశ్వాసములో నుంచి ఎక్కడికి వెళ్ళాలంట? అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళాలి. విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి వెళ్ళాలి. అంతేగాని చాలా విశ్వాసం ఉంటుంది మనకి. మొట్టమొదటి దేవుడి దగ్గర రాగానే
అసలు ఆ విశ్వాసానికి హద్దులు ఉండవు. అవునా? ఇది వాస్తవం అండి, అందరికీ, నీకు నాకు అందరికీ. ప్రభువు దగ్గరికి వచ్చిన కొత్తలో ఆకాశం కూడా మనల్ని ఆపలేదు దేవుని యొక్క సన్నిధిలో. అయితే దినాలు గడిచే కొద్ది ఏమో తెలుసా, మెల్లమెల్లగా ఎగిరిన ఆకాశంలో ఉంచి కిందకి జారుకుంటూ వస్తూ ఉంటాం. ఎంత ఎక్కువ కాలం అవుతూ ఉంటుందో అంత కిందకు వస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, కిందకు వచ్చిన అక్కడ ఉండకుండా దిగజారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం, పాతాళంలోనికి కూడా. అదే పేతురు జీవితంలో జరిగింది. పేతురు యేసు ప్రభువాన్ని చూసి ఏమన్నాడు, నీళ్ళ మీద నడిచి వస్తా అన్నాడు. పేతురు యేసు ప్రభువాన్ని చూస్తున్నంతసేపు ఏమైంది, నీళ్ళ మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే పేతురు యేసు ప్రభువాన్ని చూడకుండా చుట్టూ ఉన్న గాలిని, నీళ్ళని, సముద్రాన్ని చూశాడో మునిగిపోవడం ప్రారంభించాడు. ఎదురుగా ప్రభు ఉన్నాడు, సగం దూరం నడుచుకొని వచ్చాడు నీళ్ళ మీద. ఆ సగం దూరం నడుచుకొని వచ్చిన ఆ పేతురు మరి ఆ కొంచెం దూరం కూడా ప్రభు వైపే చూస్తా వెళ్ళొచ్చు కదా. ప్రభువు మీద దృష్టిని తీసేసి చుట్టూ ఉన్న గాలిని, నీళ్ళని, సముద్రాన్ని చూసి మునిగిపోవడం ప్రారంభించాడు. కిందకెళ్ళిపోయి ప్రభా నన్ను కాపాడయ్యా, నన్ను క్షమించయ్యా అంటున్నాడు. ప్రభు నాడు అల్ప విశ్వాసి అని ప్రభు గద్దించాడు. మనము విశ్వాసములో మెట్లు ఎక్కుతూ పైకెళ్ళాలి. ఆ విశ్వాసపు మెట్లు ఎక్కి పైకెళ్ళాలి. ఎవరి విశ్వాసం కొలది, వారి పరిమాణం కొలది దేవుడు కొలత లేకుండా మనకి ఆశీర్వాదాలని ఇచ్చాడు. మన జీవితాల్లో ఏ కొరత లేకుండా మన విశ్వాస పరిమాణము కొలది అంటాడు అక్కడ. మనకి ఎంత విశ్వాసం ఉంటే అంత ఇస్తాడు దేవుడు. అంతేగాని ఈ చిన్నపిల్లల్ని పిలిచి ఓ 10 కిలోలు రాయిచ్చామనుకోండి, మోస్తాడా వాడు? మోయలేడు. వాడి యొక్క సామర్థ్యము ఎంత? 1 కేజీ మోస్తాడు, లేదా 2 కేజీలు మోస్తాడు, అంతే. 10 కిలోలు మోయలేడు. అదే కొంచెం పెద్దవాళ్ళని పిలిచి, యవనస్తులను పిలిచి ఓ 10 కేజీలు ఇచ్చామనుకో ఏం చేస్తారు? మోయగలుగుతారు. వాళ్ళు మోయగలిగిన సామర్థ్యం అది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అధిగమించాలంటే, మనం జయాన్ని పొందాలంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసము కొలతలో మనం తగ్గిపోయే వారిని ఉండకూడదు. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. పేతురులాగా మనం ఉంటే ఏమవుతామయ్యా అంటే, విశ్వాసం కోల్పోయి అల్ప విశ్వాసులు అయిపోయి చివరికి నీళ్ళ మీద కాదు, నేల మీద కూడా నిలబడకుండా కిందకి పాతాళంలోకి వెళ్ళిపోయేటువంటి వారం అయిపోతాం. అలా ఉండకుండా అధిగమించి జయాన్ని పొంది మనం ముందుకు సాగాలంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసములో కదలకుండా ఉండాలి. అందుకంటాడు, మీరు కదలక స్థిరులై ఉండండి. మీరు కదలకుండా స్థిరులుగా ఉండండి. ఎప్పుడైతే మనం కదలకుండా విశ్వాసంలో స్థిరులుగా ఉండగలుగుతామో మన జీవితాల్లో ఏది కూడా మనల్ని అధిగమించడానికి అవకాశం లేదు. మనం స్థిరులుగా లేకపోతే పడిపోతాం. మనం నుంచున్నాం అనుకోండి, 2 పాదాలు ఏం చేయాలి? కరెక్ట్గా భూమి మీద ఆనిచ్చున్నంతసేపు ఏం కాదు. ఒక్కోసారి ఒక కాలు పైకెత్తి ఒక కాలు వంకరగా పెట్టామనుకోండి, ఏమవుతాం? అటు ఇటు కదిలిపోతాం. అయితే మనము దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. పౌలు గారు చెప్తున్నాడు, మన విశ్వాసం అట వేరు పారాలి అన్నాడు. అది వేరు పారాలట. అది వేరు పారి విస్తరించి మనల్ని స్థిరపరచాలి. అప్పుడే మన జీవితంలో అధిగమించి మనము జయించే వారంగా ఉండగలుగుతామని దేవుని వాక్యం ద్వారా చెప్తా వచ్చాము. మనం ఇంకా మనం గమనిస్తూ ఉంటే రోమపత్రిక 12:21 మీరు కీడు చేత మీరు జయించబడకుండా మేలు చేత కీడును మనం జయించాలట. మన జీవితాల్లో మనము దేవుడిచ్చిన దాన్ని మనం ధరించుకొని మన విశ్వాసములో స్థిరులుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం స్థిరులుగా ఉండాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే 1 యోహాను పత్రికలో 5:5 అన్నాడు కదా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరే ఎవడు? యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మితే మనము
అప్పుడే లోకాన్ని జయించగలుగుతాం, లేదా లోకాన్ని జయించలేము, మనం అధిగమించలేము. కాబట్టి మనం జయించే వారంగా, అధిగమించే వారంగా, ఏలుబడి చేసి పరిపాలించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆదాము అందులోంచి తప్పిపోయాడు. ఆదాముకు అప్పగించాడు మొట్టమొదటి కదా, ఆ వాగ్దానాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఏలుబడి చేయమని సమస్తమైన సృష్టి మీద అధికారం ఇచ్చాడు. అయితే సృష్టి మీద ఇచ్చిన అధికారం పోయి సృష్టి మానవుణ్ణి ఆజ్ఞాపించే స్థితిలోనికి వచ్చేసాం. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు మనకేమైందట, నిశ్చయముగా మనము ఏమవుతామన్నాడు, ఏలుబడి చేసేవాళ్ళం అవుతామన్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఏలుబడి చేసేవారం అవుతాము. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో లోకాన్ని జయించాలని, లోకాన్ని అధిగమించాలని, సమస్తమైన వాటి మీద దేవుడు మనకి ఆధిపత్యాన్ని ఇచ్చి మన జీవితాల్లో జై జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ప్రకటనలో సంఘాలతో మాట్లాడుతా జయించు వానికి జీవవృక్ష ఫలం ఇస్తాను, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం ఇస్తా అన్నాడు. జయించు వానికి పరలోకంలో ఉన్నటువంటి మరుగై ఉన్న మన్నాను పెడతా అన్నాడు. జయించు వానికి జీవకిరీటం ఇస్తా అన్నాడు. జయించు వానిని నా దేవుని సన్నిధిలో ఒక స్తంభముగా ఉంచుతా అన్నాడు. జయించు వానికి ఒక తెల్లని రాతినిచ్చి దాని మీద ఒక కొత్త పేరు పెడతా అన్నాడు, రాస్తానని చెప్పాడు. జయించు వారిని నాతో పాటు తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు. కాబట్టి మనం జయించినట్లయితే ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటానికి ఉన్నాడు. కనుక ఆ లోకాన్ని నేను జయించాను కనుక మీరు నాతో ఉంటే మీరు కూడా లోకాన్నే జయించేవారుగా అవుతారు, లోకాన్ని అధిగమించేవారు అవుతారు. కనుక ప్రభువు శిష్యులకి ఒక పాఠం చెప్పడానికి ఆ రాత్రి ఆ గలిలయ సముద్రంలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చినా ఆయన నిద్రపోయాడు. ఎందుకంటే వాళ్ళు దాన్ని గుర్తెరగాలి, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి లోక సంబంధమైన దాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుడు వాగ్దానం చేశాడు కనుక లోక సంబంధమైన దాన్ని మనము విడిచిపెట్టాలి. లోక సంబంధమైన దాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే, మనము ప్రభువుతో ఉన్నామన్న వాస్తవాన్ని మనము మర్చిపోకుండా ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడని మనం మర్చిపోకూడదు. దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోకుండా చివరికి ఏం చేయాలట, ఆయన ప్రేమలో మనం ఉన్నామని, ఆయన ప్రేమ మనల్ని జయింపజేసేదిగా ఉంటుందని మనం ఎరగాలి. చివరిగా చెప్తున్నాడు, మనకి దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని కదిలించకుండా మనం ఆ విశ్వాసంలో స్థిరులుగా ఉండి వేరుపారిన వారమై లోకాన్ని మనం జయించగలుగుతాం. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కనుక నా యందు ఉన్నవారు మీరు లోకాన్ని జయిస్తారు. మొదలు లోకంలో ఉన్నవానికంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు లోకాన్ని జయిస్తారని చెప్పారు. కనుక ఈరోజు మనం అధిగమించే వారంగా, జయించే వారముగా మన జీవితాల్లో జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. కనుక అలాంటి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించేట్టుగా దేవుని సన్నిధిలో మరి సంగతులను జ్ఞాపకం చేసుకొని ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనం బలపరిచినట్టుగా అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం.